ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇవాళ రాత్రి 8 గంటలకి మన ప్రధాని నరేంద్ర మోడీ గారి నేషనల్ స్పీచ్ ఉందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఎకనామిక్స్ టైమ్స్, సిఎన్బిసి, ప్రముఖ వార్తా ఛానల్ అన్నిట్లోనూ ఇది కనిపిస్తూ ఉంది. 8 గంటలకి ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఆపరేషన్ సింధూర్ కి ముందు నుంచి ఇప్పటి వరకు ఎక్కడా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి మనసులో ఏముంది, అసలు తను ఏం చేయాలనుకున్నారు అండ్ ఏం చేయడానికి ఇండియా రెడీగా ఉంది, ఈ ఎంటైర్ థింగ్స్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు నేషన్ లెవెల్ నుంచి మనకి ఆఫీసర్ సైడ్ నుంచే వస్తున్నాయి, కానీ కాంక్రీట్ గా ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మనకి రాలేదు. ప్రాబబుల్లీ ఇవాళ నైట్ 8 PM కి బిగ్ స్టేట్మెంట్స్ ఏదైనా వచ్చే అవకాశం ఉందా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అన్నది మనం చూడాలి. టైం అయితే రాత్రి 8 గంటలకు అన్నది గుర్తుంచుకోవాలి. మే 10వ తేదీ ఎవ్వరూ ఊహించిన విధంగా డొనాల్డ్ జే ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మనకు ఒక ట్వీట్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ చేశాడు, తర్వాత ట్విట్టర్ వేదికగా కూడా దాన్ని అఫీషియల్ గా షేర్ చేశారు. ఇలా తను ఏమని చెప్పారు, రాత్రంతా నేను మాట్లాడాను ఇండియా పాకిస్తాన్ తో, ఫైనలీ నా మాటల్ని వాళ్ళు విన్నారు, ఫుల్ గా ఇమీడియట్ గా సీజ్ ఫైర్ కి ఒప్పుకున్నారు అనేలా సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఇలాంటి వార్త చేసిన కొద్ది నిమిషాల్లోనే ఇండియా కూడా అఫీషియల్ గా అన్ని ఫైరింగ్ అండ్ అఫీషియల్ యాక్షన్ ని ల్యాండ్ మీద, ఎయిర్ మీద, సీ మీద ఆపుతున్నట్టు, సీజ్ ఫైర్ కి ఇండియా యాక్సెప్ట్ చేస్తున్నట్టు. దీనికి ప్రధానమైన కారణం పాకిస్తాన్ వాళ్ళకు కాల్ చేసి సీజ్ ఫైర్ కి రిక్వెస్ట్ చేస్తేనే ఇండియా యాక్సెప్ట్ చేసిందని, అండ్ ఇండియా యాక్సెప్ట్ చేయడానికి కూడా ప్రధానమైన కారణాలు కొన్ని ఉన్నాయనేలా మీడియా వేదికగా కొన్నిటిని చెప్పారు. వాటన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. బట్ వాటన్నిటిని మాట్లాడుకునే ముందు గతంలో కూడా మనం చాలా సార్లు చూసాం, యుఎస్ ప్రెసిడెంట్ లైమ్ లైట్ లో ఉండడానికి చాలా ఎక్కువగానే కష్టపడుతూ ఉంటారు. ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ వెనక తనే ఉన్నారనేలా, తన కష్టం వల్లే అదంతా జరిగిందనేలా, రెండు నేషన్స్ కి సంబంధించి తనే లీడర్ గా వ్యవహరించారనేలా తను క్రెడిట్ తీసుకోవడానికి అంత హరీబరిగా తను ట్వీట్ చేయాల్సిన, సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఇదే గుర్తొస్తుంది, ట్రంప్ చేసిన ట్వీట్ తో చివరి నిమిషంలో వచ్చి క్రెడిట్ తీసుకోవాలని. ఇక్కడ ఎలా అయితే ఒక చిన్న బాబు వచ్చి ఆ క్యాండిల్ ని ఊపేస్తున్నాడు, బర్త్డే ఏమి ఈ అమ్మాయిది, ఊపుతున్నదేమో ఆ బాబు చివరి నిమిషంలో. సిమిలర్ మేనర్ లోనే ట్రంప్ సైడ్ నుంచి కూడా ఈ అప్డేట్ కనిపిస్తుంది. ఇంతకీ ఎందుకు ఇండియా వెనక్కి తగ్గాల్సి వచ్చింది? చాలా మందికి ఈ వార్ ముందుకు వెళ్ళుండాల్సింది, మనం అనవసరంగా వెనక్కి తగ్గా, ముందుకు వెళ్ళుంటే తాడో పేడో తేల్చుకుంటే అంతా జరిగిపోయేది కదా అని అనుకుంటున్నారు. ఒక్కసారి డీజీఎంఓ వాళ్ళు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళు, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఏం స్టేట్మెంట్స్ చేశారు? మేము వెనక్కి తగ్గడానికి ప్రధానమైన కారణం జస్టిస్ హ్యాస్ బీన్ సర్వ్డ్. మేము ఏ దానికోసం అయితే చూసాము, ప్రముఖ ఉగ్రవాదుల్ని యూసఫ్ అజర్, అబ్దుల్ మాలిక్, ముదాసర్ అహ్మద్ వాళ్ళని ఎలిమినేట్ చేశాం. పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ ని హిట్ చేశాం. మనకు సంబంధించిన అందరు పైలట్లు కూడా బ్యాక్ సురక్షితంగా వచ్చారు. 11 పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ఇంపాక్ట్ చేశాం. లాహోర్ కు సంబంధించిన రాడార్స్ ని, అదర్ లొకేషన్స్ ని కూడా సివియర్ గా హిట్ చేశాం. ఎల్ఓసి దగ్గర కూడా తిరగబడిన పాకిస్తాన్ వాళ్ళకి చాలా సీరియస్ గానే మనం రెస్పాండ్ అయ్యాం. మనం ఏం చేయాలో అదంతా చేశాం. జస్టిస్ సర్వ్ అయింది కాబట్టి గతంలో మనం విధించిన రిస్ట్రిక్షన్స్ ఏవేవైతే ఉన్నాయో, ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసావా, దాని నుంచి వెనక్కి రాలేదు, ఇంకొన్నిటి రిలేటెడ్ గా వెనక్కి రావట్లేదు. బట్ ఏదైతే మనం ప్లాన్ చేశాక వాళ్ళు రిటాలియేట్ చేశారో దానికి మనం తిరిగి బదులు చెప్పాం కాబట్టి సీజ్ ఫైర్ కి యాక్సెప్ట్ చేశారనేలా డీజీఎంఓ దగ్గర నుంచి మనకు అప్డేట్స్ కనిపిస్తాయి. సో క్లియర్ గా ఆపరేషన్ సింధూర్ ఎండ్ కాలేదని, అది ఇంకా యాక్టివ్ లోనే ఉందని, పాకిస్తాన్ తో నార్మల్ రిలేషన్స్ ఇంకా రెజ్యూమ్ కాలేదని, ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ గా గతంలో ఇండియా తీసుకునే డెసిషన్స్ కొనసాగుతున్నాయని ఇండియా సైడ్ నుంచి మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇవాళ ఆఫ్టర్నూన్ 12 o'clock కూడా ఇండియా అండ్ పాకిస్తాన్ ఇద్దరి డీజీఎంఓ రిలేటెడ్ గా కూడా డిస్కషన్స్ ఉంటాయి. ఎందుకంటే సాటర్డే సీజ్ ఫైర్ అన్న తర్వాత మళ్ళీ కాల్పులు కనిపించాయన్నమాట సరిహద్దుల్లో. దీనికి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంకేదైనా ఒక్క స్టెప్ ముందుకు వేస్తున్నా మేము కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతాం అని ఇలా చెప్తుండడం. ఫర్దర్ గా ఇవాళ 12 o'clock కూడా ఇద్దరి కంట్రీస్ కి సంబంధించిన డీజీఎంఓ మీటింగ్ లో కూడా సీజ్ ఫైర్ కొనసాగాలనే ఒక ఉద్దేశంతోనే చర్చలు జరుగుతున్నట్లయితే మనకు అప్డేట్స్ కనిపిస్తాయి. ఆర్మీ, నేవల్, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు దగ్గర నుంచి ఉంటున్న టాప్ ఆఫీసర్స్ చెప్తున్న మాట అయితే ఒకటే, మనకి ఎటువంటి మేజర్ డ్యామేజ్ కలగకుండా ప్రత్యర్థులకి కోలుకోని విధంగా మనం వాళ్ళకి డ్యామేజ్ అయితే చేశాం. కానీ ఇంకొక అడుగు కానీ వాళ్ళు ముందుకు వేశారంటే మనం ఏం చేస్తామో వాళ్ళకి క్లియర్ గా తెలుసు. మనం ఏం చేయాలనుకున్నాం అది జరిగింది కాబట్టి మేము వెనక్కి వస్తున్నాం అనేలా వాళ్ళైతే చెప్తూ ఉండడం, సీజ్ ఫైర్ కి అంగీకరిస్తూ ఉండడం ఇవాళ మన మార్కెట్ పెరగడానికి ప్రధానమైన కారణం. బట్ దీంతో పాటు ఉంటున్న ఇంకొక మేజర్ అప్డేట్, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అన్నిటినీ కూడా బిగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసేలా, పాజిటివ్ గా మూవ్ అయ్యేలా, ఈవెన్ మన ఇండియన్ మార్కెట్స్ ని కూడా మూవ్ చేసేలా ఉంటున్న ఈవెంట్స్ ఇంకొక 2 ఉన్నాయి. దాని ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 2975 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,430 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 917 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,925 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 1788 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,383 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాళ కడుపు నిండిపోయింది. స్మాల్ క్యాప్స్ 4%, మిడ్ క్యాప్స్ 4%,
7% పైగా పెరుగుతూ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అండ్ అదర్ ఇండెక్స్ లైక్ ఐటీ ఇండెక్స్ అయితే ఏకంగా 7% పెరుగుతూ ఫార్మా సెక్టార్ రిలేటెడ్ గా యాక్చువల్ గా నెగిటివ్ అప్డేట్ ఉంది ట్రంప్ సైడ్ నుంచి. అది మనం న్యూస్ టాపిక్ లో డెడికేటెడ్ గా మాట్లాడుకుందాం. బట్ ఈవెన్ అది కూడా ఇవాళ న్యూట్రల్ లో క్లోజ్ అయిందంటే ఎంతలా మార్కెట్ రిలేటెడ్ గా షార్ట్ పొజిషన్స్ ఆర్ నెగిటివ్ వ్యూ ఈ రీసెంట్ టైమ్స్ లో ఖచ్చితంగా ఏదో జరగబోతుంది ఇండియా రిలేటెడ్ గా ఆర్ గ్లోబల్ గా కూడా యుఎస్ చైనా టెన్షన్స్ కారణంగా ఏదో జరిగిపోబోతుంది, రెసిషన్ రాబోతుందని మార్కెట్ లో బిల్డ్ అయిన నెగిటివిటీ ఎంత అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇలా ఎందుకు సడన్ గా మార్కెట్ పెరిగిందో రీజన్స్ మీకు ఆల్రెడీ కొంత తెలుసుంటాయి. బట్ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అండ్ ఈ ర్యాలీ ఇప్పుడు ఏదైతే ఇంతలా మార్కెట్ పెరిగిందో ఇది అసలు సస్టైన్ అవుతుందా లేదా, నిలబడుతుందా లేదా? ఎందుకంటే ఇలా 2-3 సార్లు పెరిగితే చాలు నాకు తెలిసి రీసెంట్ టైమ్స్ లో పీక్ లో ఎంటర్ అయిన వాళ్ళ లాసులు కూడా మెజారిటీ కవర్ అయిపోతాయి. అవునా కాదా చెప్పండి మీరే. అండ్ ఇవాళ మీ పోర్ట్ఫోలియోలో భారీగా పెరిగిన స్టాక్ ఏంటి, అది ఎంత పెరిగింది అన్నది కూడా వీలైతే షేర్ చేయండి. అండ్ ఇంత పెరిగా కూడా పోర్ట్ఫోలియోలో ఏదైనా నెగిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఇవాళ క్లోజ్ అయిందా, వీలైతే దాన్ని కూడా షేర్ చేయండి. సరే అసలు మార్కెట్ ఎందుకు పెరిగింది? ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ ఉంటున్న ఇష్యూ సరే, అది ఖచ్చితంగా మార్కెట్ రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీని కొంత దూరం చేస్తుంటే మార్కెట్ పెరుగుంటుంది. బట్ దాంతో పాటు మీకు మన టెలిగ్రామ్ ఛానల్లోను ఈవెన్ వాట్సాప్ ఛానల్లో కూడా గుడ్ న్యూస్, యుఎస్ అనౌన్సెస్ చైనా ట్రేడ్ డీల్ ఇన్ జెనీవా ఎలా అప్డేట్ చేశానా? ఇది మనకి వైట్ హౌస్ నుంచి అఫీషియల్ గా అప్డేట్ అయిన డాక్యుమెంట్. ట్రేడ్ డీల్ జరిగిందనేలా యుఎస్ వాళ్ళు అనౌన్స్ చేశారు. మనమేమనుకుంటాం ట్రేడ్ డీల్ అంటే మొత్తం ఒప్పందం ఏమైనా అయిపోయిందా, డిస్కషన్స్ అయిపోయి కంక్లూజన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి వచ్చారా అని. టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఏం రాలేదు, డిస్కషన్స్ స్టార్ట్ చేశారు. అదే యాక్చువల్ గా మార్కెట్ చాలా పాజిటివ్ గా తీసుకుంది. ఈ డిస్కషన్ స్టార్ట్ చేసిన దానికి గాను నువ్వు తగ్గుతున్నావు నేను తగ్గుతున్నానని, యుఎస్ తగ్గిందని చైనా తగ్గిందని ప్రపంచానికి చెప్పడం కోసం 90 రోజుల పాటు మన డిస్కషన్స్ అయ్యేంత వరకు చైనా యుఎస్ మీద వేసిన 125% టారిఫ్ ని 10% టారిఫ్ కి చైనా కట్ చేసింది. 90 డేస్ పాటు బాగా అర్థం చేసుకోవాలి. 90 డేస్ పాటు యుఎస్ చైనా మీద వేసిన 145% టారిఫ్ ని 30% కి కట్ చేసింది 90 డేస్ పాటు. అండ్ ఇక్కడ ఇంకొకటి మీకు అండర్లైన్ చేసి మరీ చెప్పాలి. మార్నింగ్ ఓపెన్ అయింది, యుఎస్ వాళ్ళు ఇచ్చిన ఈ అఫీషియల్ అప్డేట్ తో మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్, ఈవెన్ ఇండియన్ మార్కెట్స్ కి మన ఇండియాలో ఉంటున్న లోకల్ గా ఉంటున్న ఇష్యూ రిలేటెడ్ గాను వస్తున్న అప్డేట్ కూడా మార్కెట్ ని పెంచింది. బట్ ఇది కూడా మార్కెట్ ని పుష్ చేసింది. బట్ మధ్యాహ్నం నుంచి మాత్రం వస్తున్న ఇంకొక అప్డేట్, ఇందాక నేను చెప్పాను కదా యుఎస్ ఏమో 30% కి చైనా ఏమో 10% కి వచ్చిందని. చైనా 10% రావడం పెద్ద సర్ప్రైజ్ కాదు, యుఎస్ 30% కి రావడం ఫ్రమ్ 145% 30% కి రావడమే బిగ్ సర్ప్రైజ్. బట్ అందులో కూడా స్కాట్ బెసెంట్ గారు ఈ స్టేట్మెంట్ చేశారనమాట. ఏంటంటే యుఎస్ అండ్ చైనా డీకపుల్ అవ్వాలనుకోవట్లేదు, అంటే ఇద్దరు ఎవరి దారుల్లో వాళ్ళు ఎదగాలనుకోవట్లేదు, ఇద్దరు కలిసి ఎదగాలనుకుంటున్నాం. మంచి మీటింగ్ జరుగుతుంది, త్వరలోనే దీని రిలేటెడ్ గా ఫైనల్ కంక్లూజన్ వస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇవాళ దీని రిలేటెడ్ గా ఫర్దర్ డిస్కషన్ కూడా స్కాట్ బెసెంట్ గారి దగ్గర నుంచి ఉంటుందనేలా, అంటే ఇవాళ ఈవినింగ్ ఉంటుందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ చైనా సైడ్ నుంచి చైనా వైస్ ప్రీమియర్ గారు ఇస్తున్న స్టేట్మెంట్స్ అయితే యుఎస్ తో జరిగిన మీటింగ్ అనేది క్యాండిడ్ గా జరిగింది, కన్స్ట్రక్టివ్ గా జరిగింది, ఫస్ట్ స్టెప్ ఆఫ్ అవర్ ట్రేడ్ డీల్ అనేలా తన సైడ్ నుంచి కూడా స్టేట్మెంట్స్ వస్తూ ఉండడం. యుఎస్ చైనా రిలేటెడ్ గా ఉంటున్న ట్రేడ్ డీల్ అన్సర్టనిటీ ఎండ్ అవుతుందని ఒక క్వశ్చన్ మార్క్ ఆర్ ఇంకొంత వర్సన్ అవ్వదు, బ్యాడ్ స్టేజ్ కి వెళ్ళదు అని ఉంటున్న క్లారిటీ మార్కెట్స్ ని పుష్ చేసింది. ఫ్రెండ్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న మెజారిటీ ఆఫ్ వీడియోస్ ని మనం చూసారంటే మన ఇండియా రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీ కంటే కూడా యుఎస్ చైనా మధ్యలో ఉంటున్న అన్సర్టనిటీ కారణంగా లార్జర్ ఇంపాక్ట్ ఉంటుంది. బికాస్ మనల్ని ఇబ్బంది పెట్టి ప్రతిసారి ప్రాబ్లమ్ ని ఫేస్ చేసేది పాకిస్తాన్, లాస్ట్ కి ఎలా అయినా ఇండియా దాన్ని ఫేస్ చేస్తుంది, గెలుస్తుందని ఒక క్లారిటీ లాస్ట్ ఉంటున్న ప్రతి ఒక్క ఈవెంట్ ద్వారా మార్కెట్ కుంది. కాబట్టి ఆఫ్టర్ ఈవెంట్ మళ్ళీ మార్కెట్స్ ఇమీడియట్ గా రికవర్ అయిపోతాయేమో. బట్ ఈవెన్ మనది కంప్లీట్ అయినా సరే యుఎస్ చైనా రిలేటెడ్ ఉంటున్న అన్సర్టనిటీ కంప్లీట్ అవ్వకపోతే గ్లోబల్ గా ఎక్కడ రెసిషన్ కానీ ఓవరాల్ ఎకానమీ వీక్ అవ్వడం కానీ, అంటే ట్రేడ్ సప్లై అంతా వర్స్ట్ కి వెళ్ళడం కానీ, దాని కారణంగా యుఎస్ ఫెడ్ వాళ్ళు వెనక్కి వెళ్తూ వడ్డీ రేట్లు కట్ చేయకపోతే పరిస్థితి ఏంటనే ఒక భయాలు మార్కెట్ ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ గ్లోబల్ అన్సర్టనిటీ కంప్లీట్ అవుతూ ఉండడం మార్కెట్స్ కి ఫుల్ మీల్స్ పెడుతున్నట్లే కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫిబ్రవరి 24, 2022 నుంచి ఆల్మోస్ట్ మోర్ దాన్ 3 సంవత్సరాల నుంచి రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా ఏదైతే ఇష్యూ నడుస్తుందో అక్కడ కూడా సీజ్ ఫైర్ రిలేటెడ్ గా యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ గారు పుతిన్ తో మీట్ అవ్వడానికి టర్కీ ఇస్తాంబుల్ కి వెళ్తున్నారని, అక్కడికి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు కూడా వస్తే ఇద్దరి మధ్యలో డిస్కషన్స్ కంప్లీట్ అయి సీజ్ ఫైర్ ఒక అవుట్కమ్ కానీ వచ్చిందంటే ఈ అన్సర్టనిటీ కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ 3 రీజన్స్ మన రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుంది. మనం సీజ్ ఫైర్ అంటూ మనం అప్డేట్స్ చేస్తూ ఉండడం, యుఎస్ చైనా రిలేటెడ్ గా ఉంటున్న ట్రేడ్ డీల్ కుదిరింది, కమింగ్ 90 డేస్ లో అది సెటిల్ అవుతుందని వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం, రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ కూడా కంప్లీట్ అయింది అంటుండడం, ఒకేసారి 3 పాజిటివ్ అప్డేట్స్ మార్కెట్ ని హిట్ చేస్తే మార్కెట్ ఎంత వరకు మూవ్ అవ్వగలుగుతుందో ఇవాళ మూవ్ అయి చూపించింది. యూజువల్ గా మార్కెట్ భారీగా పడినా భారీగా పెరిగినా అది ఫర్దర్ డే ఓపెనింగ్ కూడా మనకి అది రిఫ్లెక్ట్ అవ్వచ్చు. బట్ నేను చెప్పాలనుకుంటున్నదంతా ఇవి మార్కెట్లు ఇచ్చే బోనస్లు అనమాట. సడన్ గా షాకులు కూడా ఇస్తుంటాయి, అలానే బోనస్లు కూడా ఇస్తుంటాయి. కానీ ప్రతిరోజు బోనస్ ని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. దీపావళికి, దసరాకి, సంక్రాంతికి ఎలా అయితే మనకి బోనస్లని లేకపోతే గిఫ్ట్లని వస్తుంటాయో ఇవి కూడా అంతే. మనం ఎక్స్పెక్ట్ చేయలేం, సడన్ గా మార్కెట్ లో వస్తాయి. బట్ అదే మనం డైలీ
డైలీ ఎక్స్పెక్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. బట్ స్ట్రాంగ్ రిలీఫ్ కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళకైతే ఒక మంచి చల్లటి గాలి తగిలినట్టు ఒక ఫీలింగ్ అయితే ఇవాళ ఉండింటుంది. టెక్నికలీ మాట్లాడడానికి చాలా స్ట్రాంగ్ రీజనే ఉంది. మీరు డైలీ క్యాండిల్స్ ని చూసారంటే ఆల్మోస్ట్ 14 డేస్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే 600 పాయింట్ల రేంజ్ లోనే నిఫ్టీ ఉండిపోయింది. ఇప్పుడు అది బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్ కి వెళ్ళింది. సో టెక్నికలీ చూస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అబోవ్ వెళ్ళాయి. బట్ అది ఈవెంట్ కారణంగా మారుతున్న డేటా కాబట్టి నెక్స్ట్ 2-3 డేస్ పాటు మార్కెట్ స్టెబిలైజ్ అయ్యి 25,000 అబోవ్ కానీ ఉంటే దెన్ టువర్డ్స్ 25,550 మార్కెట్ రిలేటెడ్ గా మేజర్ రెసిస్టెన్స్ అయితే అవుతుంది. అండ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మోడ్ లోకి వచ్చేసారు. మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ చేస్తున్నారనేలా మనకి డేటా కనిపిస్తున్నా. ఐ స్ట్రాంగ్లీ రిక్వెస్ట్ ఇది ఒక వన్ ఆఫ్ లా తీసేసేయండి. ఎందుకంటే ఫ్రైడే చూడండి ఎలాంటి అన్సర్టనిటీ ఉంది ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో. గట్టిగా ఏదో జరుగుతుంది. సాటర్డే సండే అనే ఒక భయాలు ఉన్నాయా? ఆ భయంతో బయటకు వచ్చిండొచ్చేమో. ఒకవేళ ఇవాళ వాళ్ళు బై సైడ్ ఉంటుంటే ఉండాలి మోస్ట్లీ, ఎందుకంటే నెక్స్ట్ కూడా పెరిగింది కాబట్టి. ఒకవేళ ఉంటుంటే దెన్ వాళ్ళ ఫర్దర్ జర్నీని కంటిన్యూ చేస్తున్నారని అనుకోవాలి. రైట్ ఫ్రమ్ ఏప్రిల్ 15th నుంచి కూడా రీసెంట్ ఫ్రైడే తప్పించి ఎప్పుడు కూడా ఎఫ్ఐఎస్ సెల్ చేయలేదు. నెట్ సెల్ రీసెంట్ ఫ్రైడేది మనం వన్ ఆఫ్ గా కన్సిడరేషన్ లోకి తీసుకుంటే డెఫినెట్లీ ఇప్పుడు కంటిన్యూ అవుతున్న వాళ్ళ ఎఫ్ఐఐ బయింగ్ డేటా మనం పాజిటివ్ గానే చూడాలి. అండ్ మోస్ట్లీ వాళ్ళ బిగ్ వే లో షార్ట్స్ అయితే కవర్ అయి ఉంటాయి క్లయింట్స్ కానీ ఎఫ్ఐఎస్ కానీ. అండ్ చూసారా అన్సర్టనిటీ క్లియర్ అయ్యేసరికి క్రూడ్ ఆయిల్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే రెసిషన్ ఆర్ ఎకానమీ స్లో డౌన్ ఇవేమి జరగవనేలా మార్కెట్ కి కాన్ఫిడెన్స్. అండ్ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా కూడా క్రైసిస్ ఎండ్ అవుతుండడం. క్రూడ్ ఆయిల్ పెరిగింది. గోల్డ్ లో మనకి సెల్ ఆఫ్ కనిపించింది. సడన్ గా చెప్పేశారు కదా అన్సర్టనిటీ లేదని, కొంత గోల్డ్ లో కూల్ ఆఫ్ కనిపించింది. ఇదే రీజన్ గోల్డ్ పడడానికి. అండ్ డాలర్ స్ట్రెంగ్ అవుతుంది. బాండ్ డీల్స్ కూడా 4.4, 4.45 దగ్గరగా స్టేబుల్ గా ఉన్నాయి. ఓవరాల్ మార్కెట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే ఇవాళ జరిగిన ఎంటైర్ మూని అన్సర్టనిటీస్ ఉంటున్నప్పుడు హోల్డ్ చేసిన వాళ్ళకి, పేషెన్స్ గా హోల్డ్ చేసిన వాళ్ళకి, భయపడే ఎగ్జిట్ అవ్వని ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా మీరు ఏం చేయాల్సిన నీడ్ లేదు. ఓవర్ నైట్ లో వచ్చే అప్డేట్స్, మీరు కంట్రోల్ చేయలేని అప్డేట్స్ తో ఓపెనింగ్ ఒక బిగ్ స్వీట్ బాక్స్ తో మీ ముందు ఉంటాను నేను మార్కెట్ రిటర్న్స్ తో అని మార్కెట్ ప్రూవ్ చేస్తున్న విధానం ఇది. మార్కెట్ పడుతున్నప్పుడు, అన్సర్టైన్ గా ఉంటున్నప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కంగారు పడాల్సిన నీడ్ లేదు. కాబట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఇప్పుడు కాదు, ఇప్పుడు మార్కెట్ పెరిగింది సరే, రేపొద్దున ఇంకొక రీజన్ తో కూడా మళ్ళీ మార్కెట్ ఇది కూడా సడన్ గా కూడా మళ్ళీ పడుతుంది. మనం చేయగలిగేదంతా ఒకటే, ఆ ఈవెంట్ అయ్యేంత వరకు మనం మార్కెట్ పట్టించుకోకపోతే, లాగిన్ ఐడిని మర్చిపోతే అదే మేలు. సమ్ టైమ్స్ మనం బై సెల్ చేయడం కాదు, ఏ యాక్షన్ తీసుకోకపోవడం కూడా మనం తీసుకునే బెస్ట్ డెసిషన్ అవుతుంది. అండ్ ఇవాళ 8 PM కి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి నేషన్ ని అడ్రస్ చేస్తున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి కదా. అక్కడ ఏదైనా ఇంట్రెస్టింగ్ డేటా ఉంటుంటే ప్రాబబుల్లీ ఉండకపోయిండొచ్చు. ఈ రీసెంట్ టైమ్స్ లో జరిగిన దాని రిలేటెడ్ ఒక బ్రీఫ్ లా తన దగ్గర నుంచి ఒక వార్తల అప్డేట్స్ గా మనకి కనిపించవచ్చు. బట్ అలా కాకుండా ఏదైనా సర్ప్రైజ్ ఎలిమెంట్ గానీ ఏదైనా ఉందంటే మాత్రం మళ్ళీ ఓవర్ నైట్ లో మార్కెట్స్ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ నేనైతే అలాంటిది ఉండదు అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. మనందరికీ తెలుసు మనలో ఉంటున్న మెజారిటీ ఫార్మా కంపెనీస్ యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాయి. సో యుఎస్ మార్కెట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో డొనాల్డ్ ట్రంప్ చేసిన ఇంపార్టెంట్ అప్డేట్ తో ఎంటైర్ ఫార్మా స్పేస్ లో మనకి ఇంపాక్ట్ అయితే కనిపించింది. ఇంతలా మార్కెట్ పెరుగుతున్నా ఇవాళ సన్ ఫార్మా ఒక పాయింట్ లో 7% దగ్గరగా ఇంపాక్ట్ అయితే కనిపించింది. దానికి ప్రధానమైన కారణం తను చేస్తున్న పోస్ట్ లో ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్, ఫార్మాసిటికల్ ప్రైజెస్ అనేవి 30 నుంచి 80% దగ్గరగా తగ్గించబడతాయి అంటున్నారు. 30-80% తగ్గిస్తారంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, తన స్టేట్మెంట్స్ అయితే ఇంత పెద్దగా కనిపిస్తాయి కానీ ఏ బేసిస్ మీద తగ్గిస్తారు, ఇది మెయిన్ క్వశ్చన్ అన్నమాట. ఎందుకంటే ఇన్నోవేటర్ డ్రగ్స్ అని ఉంటాయి, బ్రాండెడ్ డ్రగ్స్, అవి చాలా కాస్ట్ ఉంటాయి. కానీ జెనరిక్ డ్రగ్స్, బ్రాండెడ్ డ్రగ్స్, ఇన్నోవేటర్ డ్రగ్స్ కంటే కూడా ఆల్రెడీ 80-90% డిస్కౌంట్ లో కూడా మనకి అమ్ముడవుతూ ఉంటాయి. ఇప్పుడు వాటి మీద ఇంకో 80% తగ్గిస్తాయి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ మన డ్రగ్స్ అన్ని కూడా బ్రాండెడ్ కంటే జెనరిక్ ఫామ్ లో ఉంటాయి. అలా వాటి మీద ఫర్దర్ గా 80% తగ్గించాలని ప్రయత్నిస్తే, ఒకవేళ ఆ కంపెనీకి అది వైబుల్ కాదనుకోండి, అంటే రూపాయి లాభం రాకపోగా నష్టానికి వెళ్తున్నాం అని వాళ్ళకి అర్థమైంది అనుకోండి, యుఎస్ లోకి వెళ్ళి సేల్ చేయరు. నెంబర్స్ ఇంపాక్ట్ అవుతాయి, బట్ అది యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అంతెందుకు సింపుల్ గా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్రెసెంట్ ఉన్న డ్రగ్, ఫార్మాసిటికల్ డ్రగ్ ప్రైజెస్ అన్ని కూడా 50% తగ్గించమ్మండి అన్నారనుకోండి, 50% తగ్గించి అమ్మితే కూడా ఇక్కడ లాభం ఉందనుకున్న ఫార్మాసిటికల్స్ ఆ కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తారు, సెల్ చేస్తారు. కానీ అది తగ్గించాక వాళ్ళకి లాభం లేదు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, రా మెటీరియల్స్, ఆపరేషన్ కాస్ట్, మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్, వీటన్నిటిని పోను కూడా వాళ్ళకి లాభం మిగలట్లేదంటే ఖచ్చితంగా అది సెల్ చేయరు కదా, ఆపేస్తారు. ఇతర మార్కెట్స్ కి ఎక్స్పోర్ట్స్ చేసుకుంటారు, ప్రొడక్షన్ తగ్గించుకుంటారు, కంపెనీలు ఇంపాక్ట్ అవుతాయి. అలాగే పీపుల్ కూడా మరి చూడాలి ఏ లాజిక్ కిందకి ఇది తగ్గించబోతున్నారని. తను ఒకటే చెప్తున్నారు, ఒక పర్టికులర్ డ్రగ్ అమెరికాకి తెచ్చి అమ్ముతున్నది, ఇక నుంచి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ పాలసీని ఫాలో అవ్వాల్సిందే. అంటే ఏ కంట్రీలో అయితే ఆ డ్రగ్ లోయెస్ట్ ప్రైస్ కొంటున్నారో మేము కూడా అదే పే చేస్తాం. మీరు అమెరికాకి లెట్స్ సే ఒక తలనొప్పి మాత్ర తీసుకొచ్చి 50 రూపాయలకి అమ్మాలనుకుంటున్నారు, కానీ వేరొక దేశంలో దాన్ని 10 రూపాయలకి అమ్ముతున్నారు కదా, మేము కూడా 10 రూపాయలు పే చేస్తాం
చేస్తాం దానికి, మేము ఎందుకు 50 రూపాయలు పే చేయాలి, 50 రూపీస్ ఎందుకు పే చేయాలి, మేము 10 రూపీసే పే చేస్తామని దాని రిలేటెడ్ గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేయబోతున్నట్లు తన స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం ఫార్మా రిలేటెడ్ గా ఇవాళ అన్సర్టనిటీ క్రియేట్ చేసింది. ఫ్రెండ్స్, ఫార్మా అనేది ఒక సెన్సిటివ్ టాపిక్ బికాస్ అది డైరెక్ట్ గా ప్రజలతో ముడిపడింది. ఏదైనా ఒక కేటగిరీకి తీసుకొచ్చి ఒక డ్రగ్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేయడం వేరు, కానీ ఎంటైర్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ మీదే అంత తగ్గించేస్తారంటే చాలా కేటగిరీస్ వాళ్ళకి వైబుల్ అవ్వకపోతే ప్రొడక్షన్ ని ఇంపాక్ట్ చేసుకుంటే హెల్త్ కేర్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఫార్మా రిలేటెడ్ గా ఎలాంటి మేజర్ స్టెప్ తీసుకోలేదు ట్రంప్ సైడ్ నుంచి, బట్ ఇప్పుడు వస్తున్నట్లు కనిపిస్తుంది. బట్ ఇది ఏ మేరకు రియాలిటీలోకి వెళ్తుంది అనేది కూడా చూడాలి. అండ్ ఏ ఫార్మా స్టాక్స్ కి యూఎస్ నుంచి ఎంతెంత రెవెన్యూ ఉంది, సో దట్ ఒకవేళ ఏదైనా అక్కడి నుంచి యాక్షన్ తీసుకుంటే ఏ ఫార్మా స్టాక్స్ రిలేటెడ్ గా ఆర్ సిడిఎంఓ స్టాక్స్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. తన రిలేటెడ్ గా ఫర్దర్ క్లారిటీ ఎలాంటి డ్రగ్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, 30 to 80% కదా తగ్గిస్తా అంటున్నారు, వేటి మీద ఎలాంటి తగ్గింపులు చేస్తున్నారు, ప్రైజులు రిలేటెడ్ గానీ క్లారిటీ వచ్చింది అనుకోండి, ఏ ఫార్మాస్యూటికల్స్ కి ఎంత ఇంపాక్ట్ అవుతుందో చూడొచ్చు. ఎందుకంటే సిడిఎంఓ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మాలో కూడా జనరిక్ ఫార్ములేషన్ రిలేటెడ్ గా బేస్డ్ ఉంటున్న కంపెనీస్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్ ఆల్రెడీ యూఎస్ లో వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ని స్టార్ట్ చేస్తున్నాయి. లాస్ట్ 2 వీడియోస్ లో మాట్లాడుకున్నాం ప్రీవియస్ గా ఫార్మా రిలేటెడ్ గా టాపిక్ వచ్చినప్పుడు. సో ఇవన్నీ కూడా అసెస్మెంట్ కి వెళ్తాయి. కాబట్టి వన్స్ అప్డేట్ వచ్చాక ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కి ఎంత మేరకు ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ చేస్తున్న అప్డేట్స్ కంప్లీట్ గా బ్రాండెడ్ ఆర్ ఇన్నోవేటివ్ డ్రగ్స్ మీద, జనరిక్ డ్రగ్స్ మీద కాదు అంటే చాలా వరకు మన ఫార్మా కంపెనీస్ సేవ్ అయిపోతాయి, అన్సర్టనిటీ కూడా పోతుంది. కాబట్టి ఒక ఫుల్ క్లారిటీ వచ్చేలా డేటా మనకు వచ్చిన తర్వాతే ఈ ఫార్మా స్పేస్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందో తెలుసుకోగలం. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ రేపు పేటిఎం రిలేటెడ్ గా కొంత అన్సర్టనిటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు యాండ్ ఫిన్ వాళ్ళకి సంబంధించిన 4% వాటాని నియర్లీ 2.6 crore షేర్స్ ని బ్లాక్ డీల్ లో సెల్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. 6.5% డిస్కౌంట్ లో నియర్లీ 89 రూపీస్ 75 పైస్ దగ్గరగా వాళ్ళు ఫ్లోర్ ప్రైస్ పెడితే ఈ బ్లాక్ డీల్ అయితే జరగబోతుంది. దీని కారణంగా 2065 కోట్ల దగ్గరగా వాళ్ళు రైజ్ చేయబోతున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఒకటి దగ్గర కాదు, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. ఇందాక నేను మీకు చూపించింది ఎన్డీటీవీ ప్రాఫిట్, ఇది సిఎన్బిసి వాళ్ళ దగ్గర నుంచి కూడా సిమిలర్ డేటా అరైజ్ అవుతుంది. సో రేపు మార్నింగ్ మీకు పేటిఎం లో వాలటాలిటీ కనిపిస్తుంటే రీజన్ ఇదన్నది గుర్తుంచుకోవాలి. ఎల్ఎన్టీ మైండ్ ట్రీ గురించి మాట్లాడుకోవాలి. $450 million మల్టీ ఇయర్ డీల్. ఇప్పటి వరకు ఈ కంపెనీకి ఇంత పెద్ద ఆర్డర్ లేదు, ఇంత పెద్ద డీల్ లేదు. 7 year స్ట్రాటజిక్ అగ్రిమెంట్ ఇది విత్ ఏ గ్లోబల్ అగ్రి బిజినెస్ కంపెనీతో వీళ్ళు ఇది కుదుర్చుకుంటున్నట్టు. క్లయింట్ కి సంబంధించిన గ్లోబల్ గ్రోత్, స్కేలబిలిటీ, ఎఫిషియన్సీని పెంచడానికి ఎల్టీఐ మైండ్ ట్రీ వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తారని, లార్జెస్ట్ ఎవర్ డీల్ ని గెలుచుకున్నారనేలా అప్డేట్ చేస్తుండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ పిరమాల్ ఫార్మా, వీళ్ళకి సంబంధించి నావీ ముంబైలో ఉంటున్న వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు కంప్లీట్ ఇన్స్పెక్షన్ అయిపోయింది, క్లీన్ చిట్ ఇచ్చారని, ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ని కూడా ఇచ్చేసారని. ఇన్స్పెక్షన్ February 11th నుంచి 17th వరకు జరుగుతూ ఏ ఇష్యూ కూడా ఫైండ్ అవుట్ అవ్వలేదు, ఉంటున్న చిన్న థింగ్స్ అని వాలంటరీగా మీరే సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అనేలా విఐఐ వీళ్ళకి ఇస్తున్నారనేలా, క్లీన్ చిట్ వచ్చిందనేలా అప్డేట్స్ చేశారు. నెక్స్ట్ రిలయన్స్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. రిలయన్స్ పవర్ వాళ్ళు 350 మెగావాట్ సోలార్, దీంతో పాటు 175 మెగావాట్ బీజ్ అలొకేషన్ కూడా ఎస్జేవిఎన్ ఆక్షన్ లో గెలుచుకున్నారని, విత్ టారిఫ్ అనేది ₹3.33 పర్ కిలోవాట్ కి నెక్స్ట్ 25 years కానీ ఫిక్స్ చేసుకొని ఈ డీల్ ని క్లోజ్ చేసినట్లు రిలయన్స్ పవర్ వాళ్ళైతే అప్డేట్ చేశారు. నెక్స్ట్ అఫెల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు న్యూ పేటెంట్స్, 2 న్యూ పేటెంట్స్ ని ఏఐ పవర్డ్ యాడ్ టెక్ స్పేస్ లో సెక్యూర్ చేసుకున్నట్టు. ఒక పేటెంట్ ఏమో వాయిస్ ఆర్ పాడ్కాస్ట్ ఇంటరాక్షన్స్ ద్వారా యాప్ ఇన్స్టాలేషన్స్ అండ్ ఎంగేజ్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళు డెవలప్ చేసిందని, రెండవది యాడ్ రిలేటెడ్ గా ఫ్రాడ్స్ జరుగుతుంటాయి వాటి రిలేటెడ్ గా డిటెక్ట్ చేయడం కోసం వీళ్ళు యూజ్ చేస్తున్న మెషిన్ లెర్నింగ్ అని. ఇటు రెండింటి పరంగా వీళ్ళకి పేటెంట్స్ దొరికాయనేలా ఎఫ్ఎల్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఇండియన్ హోటల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ అండర్ లో తాజ్ హోటల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు తాజ్ గ్రూప్ వాళ్ళు న్యూ సబ్సిడరీని యాడ్ చేస్తున్నారు, లీలక్స్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్. బడ్జెట్ అండ్ మిడ్ రేంజ్ సెగ్మెంట్స్ లో హోటల్స్, రిసార్ట్స్, ఈవెన్ హాస్టల్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఫోకస్ చేస్తారని, ఇది 100% దగ్గరగా తాజ్ వాళ్ళ గ్రూప్ అండర్ లోనే ఉంటుందనేలా కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్లు తాజ్ వాళ్ళు ఇండైరెక్ట్ గా ఇండియన్ హోటల్స్ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ బిఎంఎల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 148 acres రిలేటెడ్ గా అక్వైర్ చేశారని, అది మధ్యప్రదేశ్ లో రైల్ అండ్ మెట్రో కోచ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా ఎక్విజిషన్ చేసినట్లు, అండ్ ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వీళ్ళకి ఎక్విజిషన్ ఇచ్చినట్టు. సో దట్ వీళ్ళు రైల్వే అండ్ మెట్రో రోలింగ్ స్టాక్ రిలేటెడ్ గా మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారనేలా బిఎంఎల్ వాళ్ళు అప్డేట్ అయితే చేశారు. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ టైమ్ టెక్నోప్లాస్ దగ్గర నుంచి కనిపిస్తుంది. వీళ్ళు గ్రీన్ సబ్సిడరీని ఒకటి సెటప్ చేసి ప్లాస్టిక్ రీసైక్లింగ్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తారనేలా చెప్తున్నారు. వీళ్ళు కొత్త కంపెనీని పెడుతున్నారు, టైమ్ ఎకోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని. గ్రీన్ సబ్సిడరీ అంటే ఈ రీసైక్లింగ్ చేసే దానికోసం పెడుతున్న సబ్సిడరీ. ఇండస్ట్రియల్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉంటుంది కదా, దాన్ని రీసైకిల్ చేసి
చేసి రీప్రొసెస్ చేయడానికి పెడుతున్నట్టు, దీనికోసం 2120 కోట్ల దగ్గరగా క్యాపెక్స్ చేస్తారని, 4 ఆటోమేటెడ్ రీసైక్లింగ్ ప్లాంట్స్ ని వెస్ట్, నార్త్, సౌత్, ఈస్ట్ లో ఎస్టాబ్లిష్ చేసి 60 మిలియన్ టన్స్ పర్ ఇయర్ దగ్గరగా ప్లాస్టిక్ వేస్ట్ ని నెక్స్ట్ 3 ఇయర్స్ లో ప్రాసెస్ చేస్తారనేలా అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ రిజల్ట్స్ ని మాట్లాడుకుందాం. ఫస్ట్ స్విగ్గీ నెంబర్స్ ఫ్రెండ్స్ జొమాటో తో కంపేర్ చేసి, ఎటర్నల్ తో కంపేర్ చేసి మాట్లాడుకుందామా. జొమాటో తో కంపేర్ చేస్తే వీళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ బాగా గ్రో అయింది. ఈవెన్ మార్జిన్స్ కూడా బెటర్ గా ఉన్నాయి. లాస్ట్ టైం 0.5% వస్తే ఇప్పుడు ఫుడ్ డెలివరీ బిజినెస్ లో మార్జిన్స్ 2.9 దగ్గరగా వచ్చాయి. బెటర్ గానే ఉంది. బట్ మీరు చూస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ కాలేదు, లాస్ 485 క్రోర్స్ నుంచి లాస్ట్ టైం ఇప్పుడు 961 క్రోర్స్, నియర్లీ డబుల్ అయిపోయింది. యూజువల్ గా నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ని మాట్లాడుకుంటుంటాం కదా, అది 555 క్రోర్స్ నుంచి 1081 క్రోర్స్ కి అక్కడ కూడా నియర్లీ డబుల్ అయిపోయింది. దీనికి ప్రధానమైన కారణం జొమాటో కానీ స్విగ్గీ కానీ వీళ్ళిద్దరూ కూడా క్విక్ కామర్స్ స్పేస్ లో మీరు 5 నిమిషాలు 10 నిమిషాల్లో పెడితే సరుకులు ఇంటికి తీసుకొస్తున్నారు కదా. స్విగ్గీ ఇన్స్టామార్ట్ అని, బ్లింకిట్ స్విగ్గీ పరంగా, బ్లింకిట్ అని ఎటర్నల్ ఆర్ జొమాటో పరంగా వాళ్ళ రిలేటెడ్ గా వీళ్ళు మేజర్ గా స్పెండ్ చేస్తున్నారని, కాబట్టి వీళ్ళకి లాసెస్ పెరుగుతున్నాయని, క్యాష్ బర్నింగ్ కారణంగానే ఇది జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ రెవెన్యూస్ 36% పెరిగాయి. ఫుడ్ డెలివరీ పరంగా మార్జిన్స్ బెటర్ అవుతున్నా, క్విక్ కామర్స్ పరంగా ఉంటున్న నెగిటివ్ ఇంపాక్ట్ ఓవరాల్ వీళ్ళకి గతంలో ఉంటున్న లాసెస్ కంటే ఇప్పుడు అధికమైన లాసెస్ వచ్చేలా మనకి డేటా అయితే కనిపిస్తుంది. ఓవరాల్ నెంబర్స్ వీక్ గానే ఉంటున్నా వీళ్ళ ఫోకస్ వీళ్ళది కానీ జొమాటోది కానీ ఇద్దరిది కూడా క్విక్ కామర్స్ స్పేస్ లో ఫైట్ లా అయితే కనిపిస్తుంది. అది ఎప్పుడు స్టెబిలైజ్ అవుతుందో వీళ్ళ లాసెస్ కూడా అప్పుడే తగ్గుతాయి. అలా అని వీళ్ళు వెనక్కి తగ్గాలని ప్రాఫిటబిలిటీ కోసం వెనక్కి వచ్చారంటే అక్కడ మార్కెట్ షేర్ ని కూడా కోల్పోతారు. ఇది ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ నెంబర్స్ ని ఒకసారి చూడండి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ రెవెన్యూ 77%, ప్రాఫిట్ 104% దగ్గరగా పెరుగుతూ ఉంది. స్ట్రాంగ్ అండ్ సాలిడ్ ఎగ్జిక్యూషన్ వీళ్ళ నెంబర్స్ ద్వారా అయితే మనకి తెలుస్తుంది. అండ్ నాట్ జస్ట్ సేల్స్, వాళ్ళ నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చూడండి, గైడెన్స్ కూడా చూడండి, ఎంత సాలిడ్ అండ్ స్ట్రాంగ్ గా ఇస్తున్నారు అనేది ఇక్కడ మీకు బాక్స్ లోనే అర్థమవుతుంది. ప్రొడక్ట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరంగా ఓవరాల్ వాళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో వాళ్ళు చెప్తున్న డేటా పాయింట్స్ కూడా చాలా ఎంకరేజింగ్ గా ఉన్నాయి. బిజినెస్ పరంగా ఇంత స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ వస్తుండడం, పిఈ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు డ్రాప్ అయింది విత్ ద గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఓవరాల్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ది బాగున్నాయి. నెక్స్ట్ మాన్ ఇండస్ట్రీస్ నెంబర్స్ ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 50% దగ్గరగా పెరుగుతున్నాయి. మార్జిన్స్ సూపర్ గా ఇంప్రూవ్ అవుతుండేసరికి ప్రాఫిటబిలిటీ ఏకంగా 181% పెరిగింది. ఇక్కడ కూడా ఓవరాల్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి. అండ్ జాగిల్ నెంబర్స్ ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఇలా రెవెన్యూస్ ఇంప్రూవ్ అవుతున్నాయి, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ప్రాఫిటబిలిటీ కూడా సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. ఈవెన్ యూపీఎల్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ నే పోస్ట్ చేశారు. ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఆల్మోస్ట్ 43% గ్రో అవుతుంది. బట్ ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన 11% దగ్గరగా గ్రోత్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లాస్ట్ టైం లో ఉంటున్న కొన్ని రీజన్స్ కారణంగా అక్కడ మనకి ఇంపాక్ట్ ఉండేసరికి వెరీ సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపిస్తుంది ఇయర్ ఆన్ ఇయర్ లో. బట్ దాన్ని మనం పక్కన పెట్టి చూసిన సిగ్నిఫికెంట్ గ్రోత్ మనకి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో అండ్ ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లోని యూపీఎల్ వాళ్ళు పోస్ట్ చేశారు. అండ్ అఫిల్ వాళ్ళ నెంబర్స్ కూడా రెవెన్యూస్ 19% దగ్గరగా, ఆపరేటింగ్ ప్రాఫిట్ 37% దగ్గరగా, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ గతంలో 19.5 ఉండేది, ఇప్పుడు 22.2 దగ్గరగా వస్తూ ప్రాఫిట్ 18% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అవుతుండడం. జీరో డెట్ కంపెనీ గుడ్ నెంబర్స్ నే డెలివర్ చేసింది. నెక్స్ట్ బజాజ్ ఎలక్ట్రికల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ రెవెన్యూ 2% డ్రాప్ అయింటుంది క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో, బట్ ప్రాఫిట్ 77% పెరుగుంటుంది. ఎలా అంటే ఆల్మోస్ట్ 21 crore 37 lakhs ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అవడం కారణంగా దాన్ని మనం తీసామనుకోండి, ప్రాఫిట్ 59 crore లోంచి మనం అది తీసామనుకోండి ఆల్మోస్ట్ 38 crore దగ్గరగా వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నట్టు. అది కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తే మనకి ఎక్కువే, బికాస్ మార్జిన్స్ ఎలివేట్ అవడం కారణంగా ప్రాఫిట్స్ ఈసారి పెరిగాయి. సో ఎక్సెప్షనల్ గెయిన్ 21 crore తీసినా సరే రెవెన్యూస్ డ్రాప్ అయినా మార్జిన్స్ పెరగడం వల్ల ప్రాఫిట్ పెరుగుతుంది. కాబట్టి ఓవరాల్ బజాజ్ ఎలక్ట్రికల్ నెంబర్స్ కూడా సేల్స్ పరంగా కాకుండా మార్జిన్స్ పరంగా బీట్ చేస్తూ అబౌవ్ స్ట్రీట్ ఎస్టిమేట్స్ అయితే నిలిచాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.